శుద్ధుడా శుద్ధుడా పరిశుద్ధ ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు లివ్ విత్ గాడ్. ప్రతి ఉదయం ప్రభు పాదాల చెంత. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మేమందరం బాగున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాను. మిమ్మల్ని అందరిని బట్టి ప్రతిదినం మేము ప్రార్థిస్తున్నామని తెలియజేయటకు ఆనందిస్తున్నాను. రండి, ఈ దినం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఆదరణ వాక్యాన్ని, దేవుని యొక్క లేఖన భాగాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. దేవుడి దినాన మనకు అనుగ్రహించినటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని మనందరం కలిసి ధ్యానించుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత గొప్ప మాటను ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడో చూసారా? అనేక సార్లు మన జీవితాలలో మనం ఏం చేస్తామంటే నిరీక్షణ కోల్పోతుంటాం. ప్రియులారా, దేవుని యొక్క కార్యాల కొరకు మనం ఎదురు చూస్తూ, దేవుని యొక్క మేలుల కొరకు మనం ఎదురు చూస్తూ, దేవుడు ఇంకా చేయలేదండి, ఇంకా చేయలేదేంటి, ఇంకా చేయలేదేంటని కొంతమంది ఏం చేస్తారో తెలుసా? విశ్వాసాన్ని కోల్పోతుంటారు, దేవుని పైన నమ్మకాన్ని కోల్పోతుంటారు. ప్రియులారా, దేవుని పైన విశ్వాసాన్ని వదిలేస్తుంటారు. కొన్నిసార్లు దేవుని పైన కోపగించుకుంటుంటారు, కొన్నిసార్లు దేవుణ్ణి ప్రశ్నిస్తుంటారు, కొన్నిసార్లు దేవునినే అవమానభరితంగా మాట్లాడుతుంటారు ప్రజల్లోకి వచ్చి. నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని పైన ఆధారపడ్డాను, దేవుడు నాకేం చేయలేదు అన్నటువంటి మాటలు మనం మాట్లాడుతుంటాం. ప్రియులారా, మీరు ఆలోచించండి, దేవుడు చాలా గొప్పవాడన్న విషయము మీరు తెలుసుకున్నారా? దేవుడు సర్వాంతర్యామి అన్న విషయాన్ని మీరు తెలుసుకున్నారా? మన హృదయ ఆలోచనలు అన్నీ కూడా దేవునికి మరుగై ఉండలేదని మీరు అర్థం చేసుకున్నారా? మనకేం కావాలో కూడా ఆయనకు తెలుసని మీరు అర్థం చేసుకున్నారా? మన జీవితంలో మనకేది అవసరమో ఏది అవసరం లేదో బాగా ఎరిగినవాడు దేవుడని మీరు అర్థం చేసుకున్నారా? ప్రియులారా, తప్పకుండా మీరు అర్థం చేసుకోవాలి. అయితే మనం ఏం అర్థం చేసుకోవాలో తెలుసా? దేవుడు ఆయన కొరకు ఎదురు చూసి వారిని ఆయన నూతన బలముతో నింపుతాడు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన సమయానికి ఆయన చేయకపోవచ్చు. ఎందుకో తెలుసా? మీరు ఆలోచించండి. మనం అడిగిన వెంటనే చేయాలన్న రూల్ ఏమైనా దేవునికి ఉందా? ఆయన నిర్ణయించుకున్న సమయంలో మనకు మేలులు చేస్తాడు. విశ్వాసం ఏం చేస్తాడో తెలుసా? ఆయన యందు నమ్మకం కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన చేసేంత వరకు పట్టు వదలడు. ప్రియులారా, మీరు ఆలోచించారా? యాకోబు గారిని చూసారా? యాకోబు గారు దేవుణ్ణి అడగడం ప్రారంభించాడు. రాత్రి వేళ యాకోబు గారు దేవునిని అడగడం ప్రారంభించాడు, ప్రార్థన చేయడం ప్రారంభించాడు. దేవుడు అడిగిన వెంటనే ఇచ్చాడా? ఎక్స్పెక్ట్ చేసిన వెంటనే ఇచ్చాడా? ఇవ్వలేదని యాకోబు వదిలేశాడా? మీరు చెప్పండి. ఇవ్వలేదని యాకోబు వదిలేశాడా? వదలలేదు. దేవుడు ఆశీర్వదించే వరకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుడు ఆశీర్వదించేంత వరకు అడుగుతూనే ఉన్నాడు. అంటే యాకోబు గారి నమ్మకం ఏంటో తెలుసా? నా దేవుడు చెయ్యకుండా ఆపడు, నా దేవుడు నాకు ఇవ్వకుండా ఆపడు, నా దేవుడు తప్పకుండా చేస్తాడు, నా దేవుడు చేయకపోతే నేను ఎక్కడికి వెళ్ళగలను, ఇంకెవరు చేయగలిగిన వారు అన్నది యాకోబు గారి విశ్వాసం. కానీ మన జీవితం కొంతకాలం ఎదురు చూస్తున్నాం, తిరిగి లోకంలో పడిపోతున్నాం. కానీ కొంతకాలం మనము ఎదురు చూస్తున్నాం, తిరిగి మరలా మనుషులపైన ఆధారపడిపోతున్నాం. మన ఆలోచనలకు తగినట్టుగా మనం ప్రవర్తిస్తున్నాం. పిల్లరా, మీరు గమనించండి, దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన కొరకు ఎదురు చూసి వారిని ఆయన నూతన బలముతో నింపుతాడు. నువ్వు ఆలోచించనంత బలము నీకు అనుగ్రహిస్తాడు. అది ఫినాన్షియల్గా కావచ్చు, శరీరానుసారముగా కావచ్చు, నువ్వు ఏ ఆస్పెక్ట్లో మీరు ఆలోచిస్తున్నా అన్ని విధాలుగా దేవుడు నూతన బలముతో నింపగలడు. పిల్లరా, యాకోబు గారిని దేవుడు ఎలా ఆశీర్వదించాడో చూసారా? తొడగూటి పైన కొట్టినా వదలలేదు, నేను నిన్ను ఆశీర్వదించను, వదిలేయమన్నా యాకోబు వదలలేదు. ఎందుకో తెలుసా? నా దేవుడు తప్పకుండా చేస్తాడు. ఆయన కొరకు ఎదురు చూసి వారిని, ఆయనను నమ్మిన వారిని ఆయన ఎప్పుడు అవమానపరచడు, ఆయన సిగ్గుపడనీయుడు. ప్రియులారా, ఆయన తలదించుకోనీయుడు. ప్రియులారా, మీకు తెలుసా? మీరు నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఆయన కొరకు ఎదురు చూడండి, మిమ్మల్ని ఆయన నూతన బలముతో నింపుతాడు. అన్ని విధాలుగా మీరు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో వాటన్నింటిలోనూ మీరు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు దేవుడు మీ పట్ల చేయగలడు. నమ్ముతారా?
దేవుని యందు విశ్వాసం ఉంచుతారా? ఇదిగో యాకోబు గారి వల్ల పోరాడతారా? దేవుని యందు ప్రార్థిస్తారా? నమ్మకం కలిగి ముందుకు కొనసాగుతారా? తప్పకుండా మీ జీవితాలలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. విశ్వాసం కలిగి ఉండండి, ముందుకు కొనసాగండి. ఈ మాటను పట్టుకొని ప్రార్థించండి. తండ్రి, నా జీవితంలో నువ్వు తప్పకుండా చేయగలవు తండ్రి. అప్పటి వరకు ఓపికతో నేను ఎదురు చూడగలిగిన మనసు నాకు దయచేయి తండ్రిని ఆసక్తి కలిగి ప్రార్థించండి. విశ్వాసాన్ని కోల్పోకండి, ఎదురు చూడండి. నూతన బలం పొందుకోవాలంటే ఎదురు చూడాల్సిందే పిల్లరా. కాబట్టి దేవుని యందు విశ్వాసం ఉంచండి, ఆసక్తితో ముందుకు కొనసాగండి. దేవుడు మీ జీవితాలలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, నూతనమైన బలాభివృద్ధి మీ జీవితాలలో దయచేయునుగాక. ఆమేన్. తలలంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా నాయన, నీ పరిశుద్ధ పాదాలకు మొక్కుచున్నాం తండ్రి. ఈ దినాన్ని మాటలు వింటున్న నీ బిడ్డలందరూ తండ్రి విశ్వాసాన్ని కోల్పోక తండ్రి మీ వైపు ఎదురు చూచు నీ బిడ్డలంతా ఆసక్తి కలిగిన ఆయన వారి జీవితాన్ని కొనసాగించుకున్నటకు మీరు చేయు కార్యాలు తండ్రి ఇదిగో నాయన ఎదురు చూచువారై ఉండుటకు మీ కృప దయచేయండి. మీ కొరకు ఎదురు చూచువారు సిగ్గుపడరు, మీ కొరకు ఎదురు చూచువారు విశ్వాసాన్ని కోల్పోరు తండ్రి. అయ్యా, మీరు చేయు కార్యాల కొరకు ఎదురు చూచువారు తండ్రి నూతనమైనటువంటి బలాభివృద్ధి పొందుతారు, నూతనమైనటువంటి కార్యాలను వాళ్ళు చూస్తారు, నూతనమైనటువంటి ఇదిగో అభివృద్ధిని వారి జీవితాల్లో వారు చూస్తారని మీ యొక్క వాక్యం సెలవిస్తున్నది. నీ బిడ్డలు అయ్యా, మీరు ఆశీర్వదించినంత వరకు ఆసక్తి కలిగి ఎదురు చూచుటకు మీ యందు విశ్వాసంతో కొనసాగుటకు నీ కృప దయచేయండి. ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. వారు దేని కొరకైతే ఎదురు చూస్తున్నారో వాటన్నింటిని నాయన మీరు సఫలము చేయండి, సమృద్ధిని దయచేయండి. అనారోగ్యంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న నీ బిడ్డలను కాపాడండి తండ్రి. ఆసక్తితో నీ కొరకు ఎదురు చూడగలిగిన అయ్యా మంచి నిరీక్షణను, విశ్వాసమును మీ కృప చేత మీరు అనుగ్రహించమని అడుగుచు ప్రార్థించు తండ్రి. నీ పరిశుద్ధ పాదాలకు మొక్కుచు మీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువు ప్రిరక్షకుడైన యేసయ్య నామములో కొద్ది ప్రార్థన మనవులు అడిగి బ్రతిమాలి స్తుతించి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.